అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎల్బిఐ అభయ్ సాయి ట్రస్ట్ ద్వారా గతంలో మా నాన్న రైతు కుటుంబంలో జన్మించి ఒక ఎంకామ్ ఎల్ఎల్బి స్టూడెంట్ గా సొసైటీకి ఏదో చేయాలని ఫస్ట్ 2004లో సుమారు ఒక 30 సెంట్లు ఫస్ట్ వార్డు కార్పొరేషన్ లిమిట్ లో అంగన్వాడీ సెంటర్ కి ల్యాండ్ మరియు బిల్డింగ్ ను కట్టించి ప్రైమరీ స్కూల్ కి ఇవ్వడం జరిగింది. అదే విధంగా దాన్ని నెక్స్ట్ ఇయర్ 2004-2005 లో సుమారు 2 స్కూల్ తో స్టార్ట్ చేసి క్రమేణా 60 స్కూల్స్ కి కొన్ని వేల మంది విద్యార్థులకి ఉచితంగా పుస్తకాలు మరియు యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది ట్రావెల్ చేయలేకపోతే వాళ్ళకి ఫ్రీ బస్ పాసులు కానీ ఆటో వసతులు కానీ కల్పించడం జరిగింది. 2-3 ఇయర్స్ ముందు ఒక 5 వాటర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ అవసరమో అది మున్సిపల్ కమిషనర్ గారు రిక్వెస్ట్ మేరకు ఒక 5 వాటర్ ప్లాంట్స్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో కట్టి దాన్ని గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నాన్నగారికి సాయిబాబా భక్తులు కాబట్టి 2 గుళ్ళు కూడా కట్టియడం జరిగింది. ఫస్ట్ 100 మందితో స్టార్ట్ చేసి షిర్డీకి తీసుకెళ్లడం. 100 మంది భక్తులు ఎవరైతే వృద్ధులుగా ఉండి ఎవరైతే దోస్ హూ కాంట్ అఫోర్డ్ అండ్ కొందరికి ఒకరే ఉండాలి, ఒకరే వెళ్ళేకి భయంతో ఉండి వాళ్ళ కంపానియన్ లేకుండా వాళ్ళకి సరైన పక్కన సహాయ కార్యక్రమాలు లేకుండా ఉండే వాళ్ళకి 2017లో ఫస్ట్ టైం తీసుకెళ్లడం జరిగింది. 100 మందితో స్టార్ట్ అయ్యి సో 9వ సంవత్సరంలో భారీ సంఖ్యతో 850 మంది భక్తులతో షిరిడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. సో 850 మందికి ట్రైన్ వసతులు కూడా ఎంపీ గారి సహాయం కానీ ఎమ్మెల్యే గారి సహాయంతో 2 ట్రైన్లు స్పెషల్ ట్రైన్స్ వేసుకొని సో వాళ్ళని ఈ రోజు కట్టమంచి మా మ్యాంగో మార్కెట్ లో ఈ రోజు భజన కార్యక్రమము అలాగే అన్నదానం అంతా ఉంది. దీన్ని ముగించుకొని 15 బస్సులతో చిత్తూరు మ్యాంగో మార్కెట్ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ సోమవారం ఉదయానికి షిరిడికి చేరుకుంటాం. 2 ట్రైన్లు, ఒకటి నాగర్సోల్ కి చేరుకుంటుంది, ఇంకోటి సాయినగర్ కి. సోమవారము ఉదయము తర్వాత 25వ తారీఖు సాయంత్రం మళ్ళీ బయలుదేరి 27 ఉదయానికి తిరుపతికి చేరుకుంటాం. మళ్ళీ తిరుపతి నుంచి యథావిధిగా బస్సులన్నీ తీసుకొని బస్సులు అక్కడ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 15 బస్సులు అందరినీ తీసుకొచ్చి సో ఫైనల్ పాయింట్ గా చిత్తూరుకి రావడం జరుగుతుంది. ప్రత్యేక కృతజ్ఞతలు మా నాన్నగారికి. అంత కర్త కర్మ క్రియ ఆయనే. మరియు మా కజిన్స్ ఉన్నారు అందరూ, సతీష్ అన్న గాని, రంజిత్ గాని, కిరణ్ అన్న, మా సహచరులు మేనేజర్స్ ఉన్నారు, దివాకరు, హరి అందరూ ఉన్నారు, కృషి, రెడ్డప్ప, చలపత్ అన్న అందరూ ఉన్నారు, దినేష్ అందరూ ఉన్నారు. సో ఒకరి వల్ల అయ్యేది కాదు. నాకు పెద్ద ఎనర్జీ వచ్చి మా కజిన్సే. మామూలుగా ఎందుకు ఇంత రిలాక్స్ గా ఉంటావంటే అభిమానంతో మా కజిన్సే కాదు వాలంటీర్స్ గా ఉండి కొంతమంది గ్రూప్ లీడర్స్ కూడా వాళ్ళ శక్తికి ఎంతో కష్టపడి దీన్ని 5 days గా ఇంక్లూడింగ్ ఫుడ్ ప్యాకెట్స్, ఫుడ్ బ్యాగ్ లో వాటర్ బాటిల్ మరియు స్నాక్స్ కూడా అందజేస్తున్నాం. సో దీనికి ప్రత్యేక కృతజ్ఞతలు అందరికీ, అంత టీమ్ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరినీ కూడా సాయిబాబా భక్తులను చేసి అందరికీ మంచి దారి చూపాలా అనే ఉద్దేశంతో రామమూర్తి రెడ్డి గారు ఈ ప్రోగ్రాం తీసుకెళ్తున్నారు. అదేవిధంగా లోకేష్ రెడ్డి గారు కూడా ఈ ప్రోగ్రామ్ వారి వంతు వారు వ్యాపారం చేసేదానిలో కూడా వారి వంతు కూడా వాళ్ళ ఫాదర్తో తోడుగా ఉండి ఈ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ఫుల్గా చేయడము చాలా ఆనందకరమైన. 50 మంది స్టార్ట్ చేసి 1000 మందికి తీసుకెళ్తున్నారు. ఆయనకి ఒక కృతజ్ఞత చెప్పుకుంటూ మాకు ఎంతో లాస్ట్ మినిట్లో కూడా మాకు హెల్ప్ చేసి మాకు టికెట్లు అరేంజ్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్కి అంతా హెల్ప్ చేశారు. ఆ లోకేష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి, ఆ సాయినాథ్ వాళ్ళకి అన్ని మంచి జరగాలని మేము కోరుకుంటాం. గత 9 సంవత్సరాలుగా ఈ సాయిబాబా యాత్ర అనేది తొడుకోబోతా ఉన్నారు. ఫస్ట్ 50 మందిని తొడుకోబోతా ఉన్నారు, ఇప్పుడు 1000 మంది వరకు తొడుకోబోతా ఉన్నారు. ఆయనకి మా ధన్యవాదాలు. ఇప్పుడు 3 ఏళ్లుగా పోతున్నాం మనతో, మాకు జర్నీ చేపిస్తున్నారు. ఆయన వాళ్ళ నాన్నకి రామమూర్తి రెడ్డికి నమస్కారం, ధన్యవాదాలు. 10 మందిని పేద సాదా ప్రతి పేద రైతులు ఎంతో మంది ఆశతో మేము వస్తామని అడుక్కొని రిజర్వేషన్లు చేయించుకొని మంచి మనసు గల వీళ్ళు తీసుకువెళ్ళడం జరుగుతా ఉంది. రామూర్తి అన్న, లోకేష్ అన్న వాళ్ళ దయ వల్ల అందరూ మంచిగా ఇక్కడికి రావాలి, ఎల్బై కుటుంబాన్ని సాయిబాబా కాపాడాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. నమస్కారము, నా పేరు ప్రియ, సంతపేట నుంచి వస్తున్నాను. 2 సంవత్సరాలుగా నా కోరిక తీరలేదు. ఇవాళ ఎల్బిఐ లోకేష్ అన్నయ్య గారి తరపున షిరిడికి వెళ్తున్నాను. చాలా సంతోషము. వాళ్ళ ఫ్యామిలీకి చాలా ధన్యవాదాలు. అందరూ భాగంగా అన్ని విలేజ్ నుంచి వస్తున్నారు, అన్ని వార్డుల నుంచి వస్తున్నారు. జాతి మత భేదం లేకుండా, వార్డు భేదం లేకుండా, ఏ క్యాస్ట్ భేదం లేకుండా, ఏ పార్టీ భేదం లేకుండా
సిడి యాత్ర 8 ఏళ్ళుగా సక్సెస్ఫుల్ అయింది. ఇది 9వ ఏళ్ళలో మా మురగంమూడి నుంచి పెద్ద ఎత్తుగా మా మూల్యాలు వస్తుంది. బాగా చేస్తా ఉన్నారు. అందుకోసం మళ్ళీ చేసుకోవాలనేసి ఒక విన్నపం. మా యువ హీరో లోకేష్ అన్నకి, మా గాడ్ ఫాదర్ రామతి రెడ్డి అన్నకి మేము ఎప్పుడు, నేనే కాదు మా మురగంబొట్టు ప్రజలు గాని, మా వార్డులో ఉండే ప్రజలు గాని, సిడి యాత్రకు పోయే ప్రజలు గాని ఎప్పుడు రుణపడి ఉంటాము అనేసి నేను తెలియజేస్తున్నాను. ఈ యాత్రలో డాక్టర్ కానివ్వండి, అదే మళ్ళీగా వాలంటరీగా వృద్ధులకి హెల్ప్ చేసేదానికి 10 మందికి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రతి ఒక్కరు వీలుగా ఏ ఇబ్బంది లేకుండా సాయిబాబాని సంతోషంగా దర్శించి వచ్చేటట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎల్బిఐ లోకేష్ రెడ్డి గారికి మరియు వాళ్ళ యొక్క తల్లిదండ్రికి చాలా ధన్యవాదాలు.